గ్రామాలకు గ్రామాలు కరువు వల్లనే పూర్తిగా నాశనం అయిపోతున్నాయి. బతుకుదెరువు లేక వలసబోతున్నారు. ఏ కరువు ఉన్న గ్రామంలో పోయి అడిగినా ప్రజలు మీకున్న కష్టమేంది అంటే మూడే చెప్తారు: నీళ్లు లేవు, పశువులకు మేతలు లేవు, పనులు దొరుకుతలేవు. పనులు దొరికితే ఎట్లయినా బతుకుతాం, కానీ అసలు పనులే దొరుకుతలేవు అని చెప్పి అంటారు. అందుకని వాళ్ళు మాకు గవర్నమెంట్ వచ్చి ఫ్రీగా ధాన్యం ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ మాకు ఉచితంగా పైసలు ఇవ్వాలి అని చెప్పి తెలంగాణలో ఏ గ్రామంలో కూడా, కరువు వచ్చిన ఏ గ్రామంలో కూడా రైతులు అడగటం లేదు. మాకు పనులు చూయించండి, మా చేతులు ఖాళీగా ఉన్నాయని చెప్పి రైతులు అడుగుతున్నారు. ఆ పనులే కనుక చూయించగలిగితే తెలంగాణలో చాలామంది ఉన్న ఊళ్ళో బతకటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు 100 రోజులు దాంట్లో పని దొరుకుతున్నదని. కానీ భూమి గట్టిపడి తవ్వటం చేతగాక చేసిన పని కనీసమైన కూలీ కూడా గిట్టుబాటు అయితలేదు. అందుకని చాలామంది వలసపోవలసిన అవసరము ఏర్పడుతున్నది. అట్లనే ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా వలసపోయి ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి, పొలాలు బీళ్లు పడిపోతున్నాయి, పశువులు సంతకు అమ్ముడైపోతున్నాయి. ఇది ఇలా తెలంగాణ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితికి మూల కారణం కరువే. కరువు అన్నది నిజానికి వానలు రాక కాదు, కరువు అన్నది పాలకులు అనుసరించినటువంటి సాగునీటి విధానాల ఫలితం. వివక్ష కారణంగా తెలంగాణలో చెరువులు అడుగంటిపోయినాయి, ప్రాజెక్టులు రాలేదు. కాలువ నీళ్ళన్నీ కూడా 3.5 జిల్లాలకు మాత్రమే పూర్తిగా మొత్తం తరలించి తీసుకుపోవటంతో ఇక్కడ ఒక్క నదులు పారుతున్నా నీళ్లు మాత్రం తెలంగాణకు అందటం లేదు. అది ఇవాళ తెలంగాణ పరిస్థితి. ఈ వివక్షే ఇవాళ తెలంగాణ కరువుకు కారణం. ఆ వివక్ష అంతమైన రోజు, తెలంగాణ ప్రజలకి నదీ జలాల మీద సంపూర్ణమైనటువంటి అధికారం చిక్కిన రోజు ఈ కరువుకు పరిష్కారం దొరుకుతుందని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది.